నమస్తే డీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం। మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టీకరణ। రాజ్యసభలో అమరావతిపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీల గొంతు నొక్కరన్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి। అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ అవినీతి జరుగుతుందని ఆరోపణ। 2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి నిర్మాణం సబబేనా? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। ఆంధ్రుల కళల రాజధాని ఎన్నటికీ అమరావతినని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోల బాల వీరాంజనేయ స్వామిలు పేర్కొన్నారు। పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో ఒంగోలు పట్టణంలో సంబరాలు నిర్వహించారు। ఒంగోలులోని రిమ్స్ నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కొవ్వొత్తులతో చర్చి సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు। చర్చి సెంటర్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేశారు। ఈ సందర్భంగా మంత్రి డోల మాట్లాడుతూ అమరావతి చట్టబద్ధతకు కృషి చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశారు। అమరావతిలో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి తెలిసిన విషయమే। 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పడం, కానీ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి నిర్మాణం చేసుకొని అమరావతి కేంద్రంగా మన పరిపాలన సాగిస్తున్నాం। తర్వాత కాలంలో ఒక పులివెందుల పులకేసి వచ్చాడు। వచ్చిన తర్వాత రాజధాని 3 ముక్కలు ఆటాడు। ఇక్కడ రాజధాని అవసరం లేదు, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు। అంటే ఆయన కనుక చెంచులగూడలో ఉంటే అదే రాజధాని అనే విధంగా ఆయన మానసిక పరిస్థితి అలా ఉంది। ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విభజన చట్టంలో అమరావతిని మన రాజధానిగా చేర్చాలని చెప్పి విజ్ఞప్తి మేరకు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ అనేటువంటి ఉమ్మడి పదం పోయింది కనుక ఆ రోజు నుండి అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది। దీనికి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో సవరణ చేయమని పంపించడం జరిగింది। దాని ప్రకారం అమరావతి అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చేరుస్తూ సిఆర్డీఏ పరిధి మొత్తం కూడా అమరావతిలోకి వస్తుందనేటువంటి తీర్మానాన్ని చేసి పంపిస్తే నిన్న లోక్సభలోను ఇవాళ రాజ్యసభలోను ఆమోదం పొంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్స్ వెలిగించి, సెల్ ఫోన్ లైట్ వెలిగించి ముఖ్యమంత్రి గారికి సంఘీభావంగా, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారానికి అండగా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు క్యాండిల్ ప్రదర్శన చేయడం జరిగింది। ఈరోజు ఆనం రామనారాయణ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు, నేను, ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, కనిగిరి శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి గారు, సంతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, మేమందరం కూడా ప్రజానీకంతో కలిసి రిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ చర్చ్ సెంటర్ వరకు కూడా క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది। ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున మనకి ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది। వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం భారత ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు। ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలు, కేంద్ర సహకారం అవసరమైన విషయాలపై ప్రతినిధి బృందం వివరంగా చర్చించినట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు। రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరామని అన్నారు। అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని, అమరావతి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు। రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైసీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు। అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ అవినీతి జరుగుతుందని ఆరోపించారు। ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ చర్చ జరుగుతున్నప్పుడు ఏ విధంగా మా పార్టీ నాయకులకి కానీ నాకు కానీ సమయం కేటాయించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం ఏ విధంగా చేశారో అనే అంశం ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారికి
రాజ్యసభ చైర్మన్ గారికి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా వివిధ పార్టీల వాళ్ళు మాకు రాజ్యసభలో 7 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ప్రతి బిల్లుపై డిస్కషన్ జరిగేటప్పుడు మాకు కనీసం అంటే 20 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళ రూల్స్ ప్రకారం స్ట్రెంగ్త్ను బట్టి. నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బలం చేశారనే మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలైనటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా 2 మాట్లాడించడానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికీ 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము ప్రధానంగా ఏమడుగుతున్నాం, అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఈ బిల్లుకు వ్యతిరేకము, ఈ ఫార్మేట్లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. 1, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరేం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇవ్వలేదు. అందరూ పెద్ద రైతులే ఉండరు, చిన్న రైతులు ఉంటారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినా ఎక్కడో గ్రేవ్ యార్డ్స్లో గుంటల్లో ఇచ్చారు. వాటికి రోడ్స్ లేవు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక రైతు సూసైడ్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. సాక్షాత్తు ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి సమక్షంలో, రామారావు అనే రైతు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశం మీదనే దీనికి స్పష్టత ఇవ్వండి, ఈ బిల్లులో పెట్టండి. అమరావతి భూములు ఇచ్చిన రైతులకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ఈ బిల్లులో పొందుపరచండి అని అడిగాం. అదేవిధంగా ఇంకో అంశం, ఏ విధంగా ఈ రాజధాని ప్రాంతంలో మీరు నిర్మాణాలు నిర్మించబోతున్నారు, లోతట్టు ప్రాంతాలైన ఏరియాలో ఫ్లడ్ ఏరియాలుగా వస్తుంది, దానికి ఏ విధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా, వాటిపై కూడా క్లారిటీ తీసుకొని దాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచండి అని చెప్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా అమరావతి బిల్లు నిర్మాణం పేరుతో మీరు కరప్షన్ చేస్తున్నారు, దోపిడీ కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా రాజధాని నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి మన దేశంలో ఎక్కడ ఏ పెద్ద నగరాల్లో అయినా సరే 4,000 రూపాయలు అవుతుంది, 5,000 రూపాయలు అవుతుంది. అది మీరు అమరావతిలో స్క్వేర్ ఫీట్ ఇప్పటి వరకు మీరు 47,000 కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేశారు ఈ గత 2 ఏళ్లలో. స్క్వేర్ ఫీట్కి మీరు 12,000 నుంచి 14,000 రూపాయలు పర్ చదరపడికి నిర్మాణ ఖర్చుగా చూపించి టెండర్లు ఫైనలైజ్ చేశారంటే దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎవరు జేబుల్లోకి డబ్బు పోతుంది అనేది తేల్చాలి. దానికి స్పష్టత ఇవ్వండి, దాన్ని కూడా ఇందులో పొందుపరచండి అని చెప్పి మేము అడిగాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న తరుణంలో కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసమే 2 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధపడడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ప్యాకేజీ కానీ లేవని గుర్తు చేశారు. విభజన సమయంలో చంద్రబాబు 6 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజీ డిమాండ్ చేశారని, కానీ ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతుతో నిలబడి ఉన్న రాజధాని నిర్మాణానికి అవసరమైన 2 లక్షల కోట్లను కేంద్రమే భరించాలనే క్లాజును చట్టంలో ఎందుకు పొందుపరచలేకపోయారని నిలదీశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు స్పెషల్ ప్యాకేజ్ వచ్చే ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇవాళ అదే చట్టాన్ని సవరణ చేసినప్పుడు మరి ఈ కేంద్ర ప్రభుత్వం నిలబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మద్దతుతో కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్దతుతో నిలబడినప్పుడు ఈయన ఈ చట్టంలో అమరావతి క్యాపిటల్ చేశారు, బాగుంది, దానికి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
మరి ఆ 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాలి అనే అంశాన్ని ఎందుకు ఇన్క్లూడ్ చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేకపోయారండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారని అడుగుతా ఉన్నా. నాకు తెలిసి మా దగ్గర లెక్కలున్నాయి. 3,34,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఆయన అప్పు చేసిన సందర్భం. మరి 3,34,000 కోట్లు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈయన ప్రభుత్వం. అసలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి ఎగబాకుతుంది? ఇదే అమరావతికి 2 లక్షల కోట్లని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ ఎంత అవుతుందండి? సంవత్సరానికి మనము రూపాయి వడ్డీ లెక్కేసుకుంటే 20,000 కోట్ల రూపాయలు అవుతుంది. మరి 20,000 కోట్ల రూపాయలు ఎవరు కడతారని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ ఏది అని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ లేదు ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ జనరేట్ చేసేది. మరి అమరావతి ప్రాంతాన్ని మీరు క్యాపిటల్ కింద ఎంచుకున్నారు. మరి అమరావతి క్యాపిటల్కి ఉన్న చాము చరిష్మా ఎక్కడది అని అడుగుతా ఉన్నా. ఎక్కడి నుంచి డబ్బులు జనరేట్ అవుతాయని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 3 క్యాపిటల్స్ అనే అంశంని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, అప్పుడు విశాఖపట్నము ఒక మెట్రోపాలిటన్ సిటీ, ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది, ఒక పోర్ట్ ఉన్న ప్రాంతము. ఆ పోర్ట్ ఉన్న ప్రాంతంలో బయట రాష్ట్రాల నుంచి కూడా జనాలు అక్కడికి వచ్చి నివాసం ఉంటారు. ఒక హైదరాబాద్తో కానీ, బెంగళూరుతో కానీ, చెన్నైతో కానీ ఇలాంటి రాష్ట్రాలతో విశాఖపట్నము ఒక 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో పోటీ పడుతుంది అనే ఉద్దేశంతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు ప్రాంతాన్ని జ్యుడిషియరీ చేయాలని ఆయన ఉద్దేశం. అంటే ఇది వికేంద్రీకరణ అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దగ్గర తీసుకుని వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు పోస్తా ఉన్నారు. నేను అమరావతిని మళ్ళీ చెప్తున్నా, మేము అమరావతిని వ్యతిరేకించట్లేదు. కాకపోతే నిజంగా అమరావతి రైతులు నిజంగా దేవుళ్ళు. ఎందుచేతనంటే 33,000 ఎకరాలు ఒక్క పిలుపుతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుతో ఆయన్ని నమ్మి హైదరాబాద్ని నిర్మాణం చేశారని ఆయన డబ్బాలు కొట్టుకుంటాడు కదా. ప్రజలు నిజంగా నమ్మారు. అమరావతి రైతులు 29,000 రైతులు 33,000 ఎకరాలు భూమిని ఇచ్చారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో అమరావతి రైతులకి చేసిన న్యాయం ఏంటి అని అడుగుతాం. న్యాయం ఏంటి అని అడుగుతాం. ఇప్పుడు మేము లేము, 2014 నుంచి 19 దాకా మీరే ఉన్నారు. అమరావతి రైతులకు చేసిన న్యాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి ఆయన అన్యాయం చేస్తున్నాడని ఆయన పైన దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అమరావతికి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఏంటనేది ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను. నిజంగా అమరావతి పైన జగనన్నకే గనక కక్ష ఉంటే అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎందుకు చేస్తారు? అదేదో ఆ రోజే మేము వైజాగ్ని క్యాపిటల్ అని చెప్పి అనౌన్స్ చేసేద్దాం కదా. కాకపోతే అమరావతి రైతులు కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు, వాళ్ళకి కూడా న్యాయం జరగాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.